రేవంత్ రెడ్డి అన్న గారు ఇలాగా కాబట్టి ఆయనకు ఒక చిన్న విషయం మాత్రం గుర్తు చేస్తా. మీరు గత అసెంబ్లీ ఎలక్షన్లలో గాని, గత పార్లమెంట్ ఎలక్షన్ లో గాని, మహబూబ్ నగర్ 7 నియోజకవర్గాలైనా పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా చేసిన ప్రచారంలో అయినా మీరు ముఖ్యంగా తీసుకున్న వాదం ముదిరాజు వాదం. మీరు ఎంతలా మీరు ముదిరాజు వాదాన్ని పైకెక్కించుకున్నారంటే, గెలిపిస్తే నన్ను పార్లమెంట్ ఎలక్షన్ లో సీట్లు ఎక్కువగా గెలిపిస్తే మంత్రి పదవే ఇస్తా నేను ముదిరాజులకని మాటిచ్చినంత ఏమంటారు కదా, అంత చైతన్యవంతమైన కులం మాది, అంటే అంత బలం ఉన్న కులం మాది, ముదిరాజు కులం మాది. మరి దాదాపు ఎలక్షన్లు అయిపోయి కూడా, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయి కూడా దాదాపు 6 నెలలు కావస్తుంది. మరి ఇంతవరకు ఆయన గారు ఇచ్చిన హామీ ఎక్కడ పోయిందో నాకు తెలియదు, రేవంత్ రెడ్డి అన్న గారు ఇచ్చిన హామీ ఎక్కడ పోయిందో తెలియదు. ఆయనను ఈ కొడంగల్ నియోజకవర్గ సాక్షిగా ముదిరాజులందరి తరఫున నేను అడిగేది కొన్నే. ఒకటి ఏంటంటే, మా ముదిరాజు బిడ్డకి ఎవరికైనా సరే మంత్రి పదవి ఖచ్చితంగా కేబినెట్ లో ఇవ్వాలి. ఎందుకంటే మాది 40 నుంచి 50 లక్షల జనాభా, అంటే 20% ఉన్న జనాభా, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో 20% ఉన్న జనాభా, ఓటర్లు ఉన్న జనాభా మాది. కాబట్టి ఖచ్చితంగా మాకు మంత్రి పదవి ఖచ్చితంగా మా ఎమ్మెల్యేకో ఇంకో వ్యక్తికో ఎవరికొకరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకొకటి, ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయంట. దాంట్లో సింహభాగం మా ముదిరాజులకు మీరు ఖచ్చితంగా మా ముదిరాజు అభ్యర్థులకే మీరు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇంకోటి, ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2000 కోట్లు ఖచ్చితంగా కేటాయించాలని, బీసీ నుంచి బీసీఏకి మార్చే ప్రక్రియను మీరు ఏదైతే కామారెడ్డి రిజర్వేషన్ తీసుకున్నారో దాన్ని ముందుకు వెళ్లే ప్రక్రియను ఖచ్చితంగా వేగవంతంగా దాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, జై ముదిరాజ్.